నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా లాంటి కంట్రీస్లో ఎడ్యుకేషన్, ఎలిజిబిలిటీ, ఫీ స్ట్రక్చర్, క్లైమేట్, లివింగ్ ఎక్స్పెన్సెస్, హాస్టల్ ఫెసిలిటీ లాంటి వివరాలు తెలియజేయడానికి ఇవాళ 10TV స్టూడియోలో ఉన్నారు అథీనా ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో సార్. హాయ్ అండి. సో చాలామంది స్టూడెంట్స్ అంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనగానే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పడిపోతారు. ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, అక్కడ ఎలా ఉంటుంది అని. సో ఏ కంట్రీ బెస్ట్ అంటారు మెడిసిన్ చేయడానికి? రైట్, మనకు 2019లో ఎంసీఐ డిజాల్వ్ అయ్యి ఎన్ఎంసీ వచ్చేంత వరకు వచ్చేసి చాలా కంట్రీస్లో ఆల్మోస్ట్ 20+ కంట్రీస్లో, ఈవెన్ 2021 నవంబర్లో మనకు ఎన్ఎంసీ గజెట్ రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా స్టూడెంట్స్ వచ్చేసి ఎక్కువగా 20+ కంట్రీస్లో మన పర్టికులర్గా తెలుగు స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఈ గజెట్ రాకముందు వచ్చేసి మనకు ఎన్ఎంసీ రూల్స్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఏ కంట్రీకి వెళ్ళినా స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. బట్ అగైన్ 2021లో మనకు ఎప్పుడైతే ఎన్ఎంసీ గజెట్ రిలీజ్ చేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలనేసి ఇచ్చినప్పటి నుండి స్టూడెంట్స్ కొన్ని కంట్రీస్కు మాత్రమే వెళ్తూ ఉన్నారండి. వీటిల్లో ముఖ్యంగా వచ్చేసి జార్జియా ఒకటి, రష్యా ఒకటి, కజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్, ఈ 4 కంట్రీస్కు మన తెలుగు స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తున్నారండి. సో వీటికంటే ముందు కూడా నేను ఎన్ఎంసీ గజెట్ గురించి, దాంట్లో ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్ పైన ఎటువంటి చేంజెస్ జరిగాయనేది కూడా నేను చెప్తానండి. దీంట్లో మేజర్గా వచ్చేసి ఒక 4 చేంజెస్ అనేది ఎన్ఎంసీ చేసిందండి. వీటిల్లో ఫస్ట్ చేంజ్ వచ్చేసి 54 months మినిమం కోర్స్ డ్యూరేషన్ ఉండాలి. మనం తీసుకుంటే ఎక్కువగా కరీబియన్ కంట్రీస్ అవ్వచ్చు, సెంట్రల్ అమెరికా అవ్వచ్చు, ఈవెన్ ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీలో వచ్చేసి 48 months మాత్రమే కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఎన్ఎంసీ తీసుకొచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే మినిమం 54 months కోర్స్ డ్యూరేషన్ అనేది కంపల్సరీ ఉండాలండి. దీంతో పాటు సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ కోర్స్ డ్యూరేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. చాలా కంట్రీస్ ఇప్పుడు మనం చైనా తీసుకున్న, ఈవెన్ కిర్గిస్తాన్, రష్యా లాంటి కంట్రీస్లో తీసుకుంటే కనుక ఇంగ్లీష్ మీడియంతో పాటు బైలింగ్వల్లో కూడా ప్రోగ్రామ్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే కొంతవరకు ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తే కొంత అక్కడ లోకల్ లాంగ్వేజ్లో కూడా ప్రోగ్రామ్ టీచ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ దాంతోపాటు థర్డ్ రీజన్ వచ్చేసి ఇంటర్న్షిప్ అండి. మ్యాండేటరీగా కంపల్సరీ ఏదైతే మనం కంట్రీ సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నామో అక్కడ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అదే కంట్రీలో మనము డెఫినెట్గా ఇంటర్న్షిప్ కూడా చేయాలండి. కొన్ని కంట్రీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పైన్సే తీసుకుంటే గనక అక్కడ ఇంటర్న్షిప్ అనేది చేయడానికి లేదు. స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎన్ఎంసీ రూల్ ప్రకారం డెఫినెట్గా ఏ కంట్రీ అయితే మన ఇండియన్ స్టూడెంట్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ అలౌ చేస్తారో అటువంటి కంట్రీకే వెళ్ళాలండి. అండ్ దీంతో పాటు ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియన్ స్టూడెంట్స్తో పాటు, అంటే ఇండియాలో చదివిన మెడికల్ స్టూడెంట్స్తో పాటు అబ్రాడ్లో ఏ కంట్రీకి వెళ్ళిన స్టూడెంట్ అయినా కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, నెక్స్ట్ ఎగ్జామ్ అనేసి అంటామండి, ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది రాసి క్వాలిఫై అవ్వవలసి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 2023 అకాడమిక్ ఇయర్ నుండి ఎన్ఎంసీ రూల్ ప్రకారం ఈవెన్ ఇండియాలో చదివిన స్టూడెంట్స్ కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది డెఫినెట్గా అపియర్ అయ్యి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందండి. క్వాలిఫై అయిన స్టూడెంట్ మాత్రమే ఇంటర్న్షిప్ చేయడానికైనా ఇక్కడ ఇండియాలో అండ్ దాంతోపాటు ఇక్కడ లైసెన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవటానికైనా ఎలిజిబుల్ అవుతారనమాట. అదేవిధంగా మనకు 2019 వరకు ఏంటంటే అబ్రాడ్లో ఏ స్టూడెంట్ అయితే వెళ్తున్నారో వాళ్ళకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ అనేసి FMG ఎగ్జామ్ ఉండేది. ఆ లైసెన్సింగ్ టెస్ట్ రాసి క్వాలిఫై అవుతే సరిపోయేది. అయితే ఇప్పుడు ఎన్ఎంసీ చేంజెస్ ప్రకారం వచ్చేసి అబ్రాడ్లో చదివిన స్టూడెంట్స్ కూడా ఇండియాలో చదివిన స్టూడెంట్స్తో పాటు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది రాసి 1 year ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ లైసెన్సింగ్ టెస్ట్ రాసుకొని మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఎస్ సార్, ఫర్దర్ డిస్కస్ చేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు. విష్ణు గారు, హలో. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ బాగున్నారా? ఫైన్ అండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఒక చిన్న క్వైరీ. మా బ్రదర్ ని జార్జియాలో జాయిన్ చేశాను సార్. ఓకే. జార్జియాలో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు 25-30 lakhs అని చెప్పారు సార్ మనకు బేసికల్లీ. సో వాళ్ళు ఇప్పుడు చూస్తే ఎక్స్పెన్సెస్ 50 lakhs వరకు అవుతుంది సార్. ఇప్పుడు మా తమ్ముడు వచ్చేసి 30 years. అంటే కొంచెం మిస్గైడ్ చేస్తున్నారు కదా సార్. రైట్ అండి. ఎక్స్పెన్సెస్ అనేది ఇప్పుడు మీరు అన్నట్లు కొన్ని ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్న కంట్రీస్ ఉన్నాయండి. లైక్ ఫిలిప్పైన్స్ తీసుకున్నా, జార్జియా తీసుకున్నా కూడా అక్కడ ఫీతో పాటు అంటే కాలేజ్ ఫీ అవ్వచ్చు, హాస్టల్ ఫీ కావచ్చు, ఇవి కాకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో డెఫినెట్గా సాధారణంగా ఏమవుతుందంటే అక్కడ ఎగ్జామినేషన్ ఫీజెస్, లైబ్రరీ ఫీ ఇట్లాంటివి అడిషనల్ ఫీజెస్ అనేది ఉంటాయి. అండ్ ఒక్కొక్క కంట్రీ బట్టి అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా వరకు అడిషనల్గా అనేది ఉంటాయండి. సో ఫిలిప్పైన్స్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఫిలిప్పైన్స్, జార్జియా 2 కంట్రీస్లో కూడా
లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఫీజు అనేది అక్కడ 25 to 30 lakhs ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీ, హాస్టల్ అంతా అయినప్పటికీ అదర్ ఫీజెస్ అండ్ అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ 45-50 lakhs అనేది అక్కడ ఎక్స్పెన్సెస్ అనేది అవుతూ ఉంటాయండి. సో అందుకే మనము ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువగా గవర్నమెంట్ యూనివర్సిటీస్ని మనము సెలెక్ట్ చేసుకోవాలండి. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అదర్ ఫీజెస్ అనేది ఉండవు ప్రైవేట్ యూనివర్సిటీస్ లాగా. అండ్ దాంతోపాటు వచ్చేసి మనం ఏ కంట్రీలో అయితే లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది తక్కువగా ఉంటాయో అటువంటి కంట్రీ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ 5 years 6 years కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు తక్కువ ఖర్చుతో మనము మళ్ళీ తిరిగి ఇండియా రావచ్చండి. ఎస్ సార్, మరొక కాల్ ఉన్నారు రాజమండ్రి నుంచి రమ్య గారు. హలో. హలో. ఎస్ రమ్య గారు మాట్లాడండి. ఓకే సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా పేరు రమ్య. నేను నీట్ క్వాలిఫై అవ్వలేదు సార్. ఓకే. సో అదర్ కంట్రీస్ లో ఎంబీబీఎస్ చేయొచ్చా లేదంటే లాంగ్ టైం చేయాలా? నాకు క్లారిటీ లేదు సార్. మీకు ఇప్పుడు నీట్ స్కోర్ ఎంత వచ్చిందమ్మా? ఇప్పుడు అంటే జనరల్గా ఏంటంటే అదర్ కంట్రీలో మనము ఎక్కడైనా కూడా మెడిసిన్ పర్స్యూ చేయాలంటే కంపల్సరీ నీట్ క్వాలిఫై అనేది కంపల్సరీ అవ్వాల్సిందమ్మా. వితౌట్ నీట్ అనేది లేదనమాట. 2019 వరకు వచ్చేసి కొన్ని కంట్రీస్ అంటే 2019 వరకు వచ్చేసి కొంతవరకు నీట్ క్వాలిఫై అవ్వని స్టూడెంట్స్ కూడా నీట్ మ్యాండేటరీ ఉన్నప్పటికీ కూడా అప్పుడు లాస్ట్ మినిట్లో పర్మిషన్స్ తెచ్చుకొని చాలా వరకు ఏంటంటే కొన్ని కంట్రీస్ అనేది స్టూడెంట్స్ని వితౌట్ నీట్ కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ 2020 నుండి మాత్రం కంపల్సరీ స్టూడెంట్ నీట్ క్వాలిఫై అవుతే మాత్రమే అబ్రాడ్ వెళ్ళటానికి ఉంటుంది. అది ఏ కంట్రీ అయినా కూడా, మనకు బంగ్లాదేశ్ అయినా, ఈవెన్ నేపాల్ అయినా కూడా, ఫిలిప్పైన్స్, చైనా, ఎటు వెళ్ళాలన్నా కూడా డెఫినెట్గా కంపల్సరీ నీట్ క్వాలిఫై అవ్వాలి. నీట్ క్వాలిఫై అవుతే మాత్రమే మనకు వీసా వస్తుంది. ఇప్పటికి కూడా చాలామంది వచ్చేసి బయటి కంట్రీస్కి వెళ్ళి బయటి కంట్రీలో అక్కడ చదివి మళ్ళీ యూఎస్కో యూకేకో వెళ్ళి అక్కడ మెడిసిన్ కంప్లీట్ చేసుకొని పీజీ కంప్లీట్ చేసుకొని ఇండియాకు వస్తే కనుక అక్కడ లైసెన్స్ ఉంటుంది కాబట్టి ఇండియాకు వచ్చిన తర్వాత ప్రాబ్లం ఉండదు అనేసి అట్లా చాలామంది అనేది ఆలోచిస్తున్నారు. బట్ మనం ఇక్కడ నుండి మెడిసిన్ కోర్స్కు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ నీట్ డెఫినెట్గా క్వాలిఫై ఉండాలి. అండ్ ఇంకోటి మీరు లాంగ్ టర్మ్ గురించి అడిగారు. లాంగ్ టర్మ్ గురించి నా సజెషన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక 4-5 years నుండి తీసుకుంటే ఎక్కువ మంది ఆల్మోస్ట్ 30,000 పైగా స్టూడెంట్స్ లాంగ్ టర్మ్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అంటే చాలా వరకు స్టూడెంట్స్ వచ్చేసి ఒక 25-30% స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ అనే దానికి హెబిచ్యుయేట్ అయిపోయారనమాట. అంటే ఇంటర్మీడియట్ 2 years అయిపోతేనే మళ్ళీ 1 year లాంగ్ టర్మ్ చేసే ఇంకో కోర్స్కి వెళ్ళాలనే విధంగా చాలా వరకు అయిపోయింది. బట్ లాంగ్ టర్మ్ నా వరకు వచ్చేసరికి ఏంటంటే మనకు 540 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీజియన్లో తీసుకున్న, మనకి ఇక్కడ తెలంగాణలో తీసుకున్న అప్రాక్సిమేట్గా ఏ కేటగిరీకి 540 ఉంటుంది కట్ ఆఫ్ అనేది. సో 540కి మనకు ఒక 500 లేదా ఒక 480 అట్లా వచ్చి బార్డర్లో మన ర్యాంక్ అనేది స్కోర్ అనేది మిస్ అయిందనుకోండి, లాంగ్ టర్మ్కి వెళ్ళినా మనం 50-60 మార్క్స్ అనేది అగైన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంతేకాని మనకి ఎక్కడో నీట్ క్వాలిఫై అవ్వనప్పుడు లేదంటే ఒక 250-300 మార్క్స్ వచ్చి ఒక్కసారిగా మనము 200-250 మార్క్స్ అనేది గెయిన్ చేయాలన్నా కూడా ఇప్పుడున్న కాంపిటీషన్లో చాలా వరకు టఫ్గానే ఉంటుంది. సో బార్డర్లో ర్యాంక్ మిస్ అయినప్పుడు మనం లాంగ్ టర్మ్ వెళ్తే డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది. లేదు మీరు అబ్రాడ్ అయినా మెడిసిన్ అంటే ఇండియాలో కాకపోయినా పర్లేదు, అబ్రాడ్ అయినా వెళ్ళడానికి జస్ట్ క్వాలిఫై అవుతే చాలు అనుకున్న దానికైతే మీరు ఒక అటెంప్ట్ అయితే చేయొచ్చమ్మా లాంగ్ టర్మ్కు. ఎస్ సార్, మరొక కాల్ ఉన్నారు గుంటూరు నుంచి రాజా గారు. హలో. హలో. హలో సార్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. అదే సార్, అదే కొంచెం అంటే నీట్ క్వాలిఫై అవ్వకపోయినా కూడా మనకి ఏదైనా ఛాన్స్ ఉంటుందా సార్? సార్ అదే నేను ఇంతకుముందు కూడా అదే చెప్పానండి. డెఫినెట్గా మనము అబ్రాడ్లో మెడిసిన్ చేయాలి అంటే అది ఇండియాలో అవ్వచ్చు, మెడికల్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఎంబీబీఎస్ అయినా, డెంటల్ అయినా, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇట్లాంటి ఏ కోర్స్ అయినా కూడా కంపల్సరీ నీట్ అనేది డెఫినెట్గా క్వాలిఫై అవ్వాలండి. ఈవెన్ మెడిసిన్కు మనము అబ్రాడ్లో ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలన్నా కూడా నీట్ తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందండి. వితౌట్ నీట్ అనేది పాసిబిలిటీయే లేదండి. ఓకే సార్. సో ఇందాక కాల్ అడిగినట్లు అంటే జార్జియా కంట్రీ గురించి తీసుకున్నట్లయితే అక్కడ ఆల్రెడీ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. సో ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మెడికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది? లైక్ ఇప్పుడు జార్జియా వచ్చేసండి ఇంతకుముందు ఎక్కువగా మన తెలుగు స్టేట్స్ నుండి ఏంటంటే చైనా బాగా ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. చైనా తర్వాత రష్యా తర్వాత ఫిలిప్పైన్స్ ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. అయితే చైనా, రష్యాలో ఏంటంటే అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే మొత్తం మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. చైనా తీసుకున్న, రష్యా
తీసుకున్నా, ఏ మెడికల్ కాలేజ్ తీసుకున్నా కూడా చాలా వరకు 80% యూనివర్సిటీస్ అన్నీ కూడా అట్లీస్ట్ ఒక 80-100 ఇయర్స్ లెగసీ ఉన్న యూనివర్సిటీస్. సో ఆబ్వియస్గా ఒక 80-100 ఇయర్స్ బిఫోర్ ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీస్ అన్నప్పుడు వాటిల్లో డెఫినెట్గా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అండ్ దట్టు పర్టికులర్గా గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది. దాని తర్వాత ఎక్కువగా ఫిలిప్పైన్స్కి అనేది ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయినాయి అడ్మిషన్స్ అనేది. అయితే ఫిలిప్పైన్స్ కూడా లాస్ట్ ఇయర్ నుండి మళ్ళీ ఎప్పుడైతే ఈ ఎన్ఎంసీ గజెట్ ప్రకారం అక్కడ ఈ ఎన్ఎంసీ నామ్స్ అనేది ఫుల్ఫిల్ చేయట్లేదన్నారో అప్పటి నుండి మళ్ళీ ఫ్లోటింగ్ అనేది కొంత జార్జియాకు స్టార్ట్ అయిపోయింది. అయితే స్టూడెంట్స్ ఇక్కడ జార్జియా కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ ఫిలిప్పైన్స్, జార్జియాలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందండి. సో అట్లీస్ట్ ఫిలిప్పైన్స్ తీసుకుంటే కనుక మనకు ఎంటైర్ ఈ 5-6 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్కి వచ్చేసి కాలేజ్ ఫీ, హాస్టల్ కాకుండా ఒక 10-15 lakhs ఖర్చు వస్తే కనుక ఇక్కడ జార్జియాలో పైన ఇంకా 15-20 lakhs అనేది ఎక్స్పెండిచర్ వస్తుందండి. ఇవాళ చూసుకుంటే కనుక మన జార్జియన్ కరెన్సీ తీసుకుంటే కనుక ఇండియాలో 28 రూపీస్ ఇప్పుడు ప్రెజెంట్ ఉందండి ఇండియన్ కరెన్సీకి. సో చాలా మనకంటే కూడా కరెన్సీ పరంగా వెయిటేజ్ ఎక్కువ ఉన్న కంట్రీ కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో స్టూడెంట్ వచ్చేసి వాళ్ళకు బడ్జెట్ కనుక మినిమం 45-50 lakhs మినిమం బడ్జెట్ ఉంటే కనుక జార్జియా లాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. నో డౌట్ వేరే ఏ కంట్రీతో కంపేర్ చేసినా, అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్న కంట్రీస్తో కంపేర్ చేస్తే ఒక 5-10% అనేది ఎడ్యుకేషన్ బెటర్గానే జార్జియాలో అయితే ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే జార్జియా వెళ్ళేటప్పుడు చాలా వరకు స్టూడెంట్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనగానే అక్కడ చాలా వరకు అటాచ్డ్ హాస్పిటల్స్ అవ్వచ్చు, లేదంటే కొలాబరేషన్ ఉన్న హాస్పిటల్స్ అవ్వచ్చు, లేదంటే అసోసియేట్ అయిన హాస్పిటల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎంటైర్ జార్జియా కంట్రీ తీసుకుంటే కనుక అప్రాక్సిమేట్గా పాపులేషన్ 30-35 lakhs మాత్రమే ఉంటుంది. సో 30-35 lakhs పాపులేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా అక్కడ హాస్పిటల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అండ్ అదేవిధంగా పేషెంట్స్ ఫ్లోటింగ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది ప్రైవేట్ కాలేజ్కు. గవర్నమెంట్ హాస్పిటల్స్ అనుకోండి, డెఫినెట్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొద్దో గొప్ప ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ ఆల్రెడీ ఇన్ హౌస్ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రాబ్లం అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఉండదు. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టూడెంట్ ఇన్ హౌస్ హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అనేది డెఫినెట్గా చెక్ చేసుకోవాలండి, పర్టికులర్గా జార్జియా వెళ్ళేటప్పుడు. అండ్ మోర్ ఓవర్ జార్జియా అనేది చాలా వరకు వచ్చేసి యూరోపియన్ కంట్రీ ఏమో, షెంగెన్ రీజియన్లో ఉందేమో అనేసి చాలామంది కూడా అట్లా అపోహపడి కూడా వెళ్తూ ఉంటారు. జార్జియా అనేది అట్లా యూరోపియన్ కంట్రీ కూడా కాదండి. అండ్ మోర్ ఓవర్ షెంగెన్ రీజియన్లో కూడా లేదు. సో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే డెఫినెట్గా బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ మన బడ్జెట్ అనేది 45-50 lakhs ఉన్నప్పుడే జార్జియా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ సార్, మరో కాలర్ ఉన్నారు, భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను శ్రీకాకుళం పలాసం నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి అండి సార్, అడగండి సార్. ఇప్పుడు మా అబ్బాయి ఫస్ట్ టైం 123 వచ్చాయి సార్. ఓకే. మళ్ళీ నేను లాంగ్ టర్మ్ పెట్టాను సార్. ఓకే. లాంగ్ టర్మ్ పెట్టి పిజిలో పెట్టాను రైల్వేని. ఓకే. ఇప్పుడు 460 వచ్చాయి సార్. 460. ఓకే. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? నేను అంటే ఇక్కడ ఇండియాలో రాదా, వస్తుందా? రైట్ సార్, రైట్. అప్రాక్సిమేట్గా వచ్చేసి ఇప్పుడు మనకు ఇంకా గవర్నమెంట్ కీ అయితే రాలేదు సార్. ప్రైవేట్ కీ ప్రకారం మీరు చెప్తున్నది 460 మార్క్స్ అనేది వస్తున్నాయి అనేసి అంటున్నారు. సో ఇండియాలో ఏంటంటే సార్ మనకు ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో పర్టికులర్గా సీట్ రావాలంటే ఏ కేటగిరీకి 540 అబోనే స్కోర్ ఉండాలి సార్. అలా కాకుండా బి కేటగిరీలో త్రూ మేనేజ్మెంట్ కోటా అవుతే కనుక 460 స్కోర్ అంటున్నారు కాబట్టి కొంతవరకు బి కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. బట్ అగైన్ ప్రతి ఇయర్ ఈ స్టాటిస్టిక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒక్కసారిగా అంటే నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ స్కోర్ బట్టి మీకు గైడ్ చేయగలం సార్. అండ్ అలాగే రష్యాలో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది సార్? సో ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటే అండి మనకు ఇంతకుముందు అయితే చైనా బాగా లాంగ్ బ్యాక్ నుండి కూడా స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో చైనాకి అనేది మన తెలుగు స్టేట్స్ నుండి, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ అండి, ఇండియా నుండి కూడా స్టూడెంట్స్ చాలా తక్కువగా వెళ్తున్నారు. సో రష్యా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెళ్తున్నారు. రష్యా ఎక్కువగా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే రష్యాలో ఉన్న మెడికల్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో 90% అన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఎస్ సార్, కంటిన్యూ చేసే ముందు కాలర్ ఉన్నారు, దీపా గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు అక్కడ 5 years MBBS కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేది ఎగ్జామ్ రాయాలంటారు కదా సార్, అది కనుక క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి?
రైట్ అండి. అంటే అబ్రాడ్లో ఒక్కొక్క కంట్రీలో కోర్స్ డ్యూరేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుందండి. లైక్ కజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ ఈ 2 కంట్రీస్ తీసుకుంటే 5 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. జార్జియా, రష్యా ఇలాంటి కంట్రీస్ తీసుకుంటే 6 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్తో పాటు 1 ఇయర్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పిన విధంగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది డెఫినెట్గా స్టూడెంట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందండి. క్వాలిఫై అవుతే మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే కనుక మనము నెంబర్ ఆఫ్ మల్టిపుల్ అటెంప్ట్స్ అనేది మనం చేసుకోవచ్చు అండి. ఎవ్రీ 6 months అనేది ఈ ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. ఇప్పటి వరకు అంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏం రిలీజ్ అవ్వలేదు. 2023లో ఫస్ట్ టైం ఇండియన్ స్టూడెంట్స్కు, ఇండియాలో చదివిన స్టూడెంట్స్కు అండ్ అబ్రాడ్లో చదివే స్టూడెంట్స్కి వచ్చేసి ఈ ఎగ్జామ్ జరగబోతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుందా లేదా ట్వైస్ జరుగుతుందా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుందండి. దాన్ని బట్టి ఇన్ కేస్ మనం ఫస్ట్ అటెంప్ట్లో మనం క్లియర్ చేసుకోలేకపోతే కనుక మళ్ళీ ఇంకొక అటెంప్ట్లో అనేది మనము దీన్ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. బట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రం ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే అబ్రాడ్లో చదివి వచ్చిన తర్వాత డెఫినెట్గా క్వాలిఫై అయితే తప్పనిసరిగా అవ్వాల్సి ఉంటుందండి. ఇందాక రష్యా గురించి రైట్. సో రష్యాలో ఏంటంటే అండి చాలా వరకు 80% అన్నీ కూడా యూనివర్సిటీస్ అనేది గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఆబ్వియస్గా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ ఎప్పుడో ఒక 100 years బిఫోర్ ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. దానివల్ల అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. 5 years 8 months అనేది కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అంటే ఇంచుమించు 6 years ఉంటుంది, ఇంక్లూడింగ్ అక్కడ 1 year ఇంటర్న్షిప్తో కలిపి అండి. దీంట్లో 3 years వచ్చేసి ఇక్కడ క్లాస్ రూమ్ లెక్చర్స్ ఉంటే 3 years కంప్లీట్గా స్టూడెంట్కు క్లినికల్ నాలెడ్జ్ అనేది వస్తుందండి. అంటే లైవ్లో వీళ్ళు హాస్పిటల్స్లో వచ్చేసి వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ డాక్టర్స్ ఒక 3 years అనేది చూపిస్తారు. దానివల్ల మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది రష్యాలో చదివిన స్టూడెంట్స్కి ఉంటుంది. అయితే రష్యా లాంటి కంట్రీ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా అది ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీయా కాదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా రష్యాలో ఆల్మోస్ట్ 50% యూనివర్సిటీస్ అనేది బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయండి ఎక్కువగా. సో బైలింగ్వల్ ప్రోగ్రామ్ అన్నప్పుడు స్టూడెంట్ కొంత లాంగ్వేజ్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే కనుక రష్యాలో డెఫినెట్గా మంచి ఎడ్యుకేషన్ అనేది ఉంటుందండి స్టూడెంట్. అండ్ మనము గతంలో చూసుకున్నా కూడా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ ఏదైతే లైసెన్సింగ్ టెస్ట్ ఉందో దాంట్లో అప్రాక్సిమేట్గా వేరే ఏ కంట్రీతో కంపేర్ చేసినా కూడా కొంత పాసింగ్ పర్సెంటేజ్, క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉందని కూడా చెప్పొచ్చండి రష్యాలో. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు శ్రీపూర్ నుంచి జనార్దన్ గారు. హలో 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 మేడం చెప్పండి. మాట్లాడండి, రాజశేఖర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటి? దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. హలో మేడం. సార్ అడగండి సార్, మీ క్వశ్చన్ ఏంటో. హలో మేడం చెప్పండి. ఎస్, మరో కాల్ ఉన్నారు నర్సాపేట నుంచి పుష్ప గారు. హలో. అవునండి, మేము బాబుని కిర్గిస్తాన్ పంపిద్దాం అనుకుంటున్నాము. ఓకే, అక్కడ ఉంటుందండి. రైట్ అండి. ఇప్పుడు కిర్గిస్తాన్లో కూడా మనకు చాలా వరకు మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేది ఉన్నాయండి. లాస్ట్ 4-5 years నుండి ఎక్కువగా కజక్ అండ్ కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్కు స్టూడెంట్స్ వెళ్తూ ఉన్నారు. గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నప్పుడు డెఫినెట్గా అది ఏ కంట్రీ అయినా కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుందనేసే మనము చెప్పొచ్చండి. ఎందుకంటే ఈవెన్ ఇండియాలో తీసుకున్నా కూడా స్టూడెంట్కు నీట్లో ఫస్ట్ మెరిట్ వచ్చిందంటే, మెరిట్ ర్యాంక్ ఉందనుకోండి, డెఫినెట్గా ఫస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్నే సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత గవర్నమెంట్లో రానప్పుడే ప్రైవేట్ వెళ్తారు. రీజన్ ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది అండ్ అకాడమిక్స్ పరంగా కూడా, ఫ్యాకల్టీ పరంగా కూడా గవర్నమెంట్లో స్టాండర్డ్గా అంటే నామ్స్ ప్రకారం డెఫినెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారండి. అదేవిధంగా కిర్గిస్తాన్లో కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయండి. ఆ గవర్నమెంట్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటే కనుక బెటర్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వేరే కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు కిర్గిస్తాన్లో ఒక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ అనేది ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ 5 years ఉంటుందండి. 5 years తర్వాత ఇప్పుడు ఎన్ఎంసీ ప్రకారం మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ ఏదైతే చేయాల్సి వస్తుందో అంతా కలిపి కూడా 6 years ఉంటుంది. అదే మనం రష్యా, జార్జియా ఇలాంటి కంట్రీస్ తీసుకుంటే ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేయడానికి 7 years అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కిర్గిస్తాన్లో చాలా తక్కువ అండి. రష్యా తీసుకున్నాం ఇంచుమించు ఒక 35 to 40 lakhs కోర్స్ కంప్లీట్ చేయడానికి అవుతుందండి. జార్జియా, ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీస్ తీసుకుంటే 45 to 50 lakhs అవుతుంది. అదే కిర్గిస్తాన్లో అయితే కనుక కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి ఒక 25 to 30 lakhs బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీలో అదర్ ఫీజెస్ అనేది తక్కువగా ఉంటాయి అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ అండి. ఎస్ సార్.
ఇప్పుడు విదేశాలలో చదివి ఇండియాకి వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ లైసెన్స్ టెస్ట్ రాయాలంటారు. అంటే ఈ లైసెన్స్ టెస్ట్ అంటే ఏంటి? రైట్. సో ఇప్పుడు మనకు ఎన్ఎంసి వచ్చిన తర్వాత అండి చాలా చేంజెస్ బోత్ ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా చాలా చేంజెస్ జరిగాయండి. ఫస్ట్ ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఏంటంటే స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అంటే దీని గురించి కూడా ఇంకా క్లియర్గా ఎటువంటి నోటిఫికేషన్ అనేది లేదండి ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ గురించి. బట్ డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడున్న దాని ప్రకారం సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే కనుక 4.5 year కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది స్టెప్ 1 రాయాల్సి ఉంటుందండి. స్టెప్ 1 రాసిన తర్వాత క్వాలిఫై అయిన స్టూడెంట్ వచ్చేసి ఇంటర్న్షిప్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అగైన్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత మళ్ళీ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ స్టెప్ 2 అనేది రాయాల్సి ఉంటుందండి. స్టెప్ 2లో క్వాలిఫై అయిన స్టూడెంట్కి వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ అనేది దొరుకుతుంది. సో అదేవిధంగా ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా చాలా చేంజెస్ అనేది జరిగాయండి. సో ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఏంటంటే ఒకప్పుడు ఏ కంట్రీకైనా స్టూడెంట్ అది కోర్స్ డ్యూరేషన్ 4 years ఉన్నా 5 years ఉన్నా ఏ కంట్రీకైనా వెళ్ళి చదువుకొని ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజిఏ లైసెన్స్ టెస్ట్ అనేది రాసుకొని క్వాలిఫై అవుతే సరిపోయేదండి. అయితే ఇప్పుడు ఎన్ఎంసి ఇచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్తో పాటు ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఏదైతే స్టెప్ 1 స్టెప్ 2లో జరుగుతుందో దాని ప్రకారం అనేది స్టూడెంట్ డెఫినెట్గా రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందండి. సో దీన్నే మనం లైసెన్స్ టెస్ట్ అంటాము. సో ఇక్కడ ఇంటర్న్షిప్ చేసే ముందు వచ్చేసి కోర్స్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత స్టెప్ 1 రాసి క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ చేసి ఇండియన్ స్టూడెంట్స్తో పాటు ఇక్కడ అగైన్ మళ్ళీ స్టెప్ 2 అనేది రాయాల్సి ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి సుబీ గారు. హలో, गुड इवनिंग सर। గుడ్ ఈవినింగ్ అండి. मेरा नाम सुबी है। मैंने इस बार नीट एग्जाम दिया था और मेरे एस्टिमेशन मार्क्स अराउंड 300 है। तो मेरे लिए क्या बेटर रहेगा, मैं के लिए प्रिपेयर करना या अब्रॉड में किसी लो बजट कॉलेज में एडमिशन लेना? शुभी जी आपका आवाज़ क्लियर नहीं है, कुड यू प्लीज़ रिपीट योर क्वेश्चन अगेन? जी सर, मैंने इसका नीट एग्जाम दिया है और मेरा एस्टिमेशन मार्क्स अराउंड 300 है। तो मेरे लिए क्या बेटर रहेगा? अच्छा, नेक्स्ट ईयर के लिए प्रिपेयर करना बेटर होगा या किसी अब्रॉड में किसी लो बजट कॉलेज में एडमिशन लेना? అచ్చా ఓకే. తను అంటున్నారండి తనకు నీట్లో అప్రాక్సిమేట్గా వచ్చేసి 300 స్కోర్ వస్తుంది అనేసి అంటున్నారు. సో తను అంటే అబ్రాడ్లో మెడిసిన్ చేసుకోవడం బెటరా లేదా లాంగ్ టర్మ్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పానండి, ఇప్పుడు మనకు తెలుగు స్టేట్స్లో కనుక అట్లీస్ట్ ఒక 540 ఉంటే కానీ ఏ కేటగిరీలో సీట్ రావడానికి అవకాశం లేదండి. సో మీ స్కోర్ అప్రాక్సిమేట్గా ప్రైవేట్ కీ ప్రకారం వచ్చేసి 300 ఉందంటున్నారు. సో 300 మీ స్కోర్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళినా ఎంతవరకు మీరు మార్క్స్ గెయిన్ చేస్తారనేది డెఫినెట్గా మీ ఇండివిజువల్ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ అకార్డింగ్ టు మీ అంటే లాస్ట్ 5 years 6 years స్టాటిస్టిక్స్ తీసుకుంటే లాంగ్ టర్మ్లో సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ అండి. హార్డ్లీ 1% లేదని కూడా చెప్పొచ్చు. 100లో 1 or 2 మెంబర్స్ అంటే మేము జనరల్గా ఎక్కడికి కౌన్సిలింగ్స్కి వెళ్ళినా కూడా 2-3 లాంగ్ టర్మ్స్ వెళ్ళిన స్టూడెంట్స్ కూడా చాలా వరకు మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. బట్ వాళ్ళకు స్కోర్ పెరిగినా కూడా ఒక 30-40 మార్క్స్ పెరుగుతుందే కానీ ఒక్కసారిగా 100-200 మార్క్స్ అయితే పెరగట్లేదు. బట్ అగైన్ మీరు నీట్ క్వాలిఫై అవుతున్నారు కాబట్టి అబ్రాడ్లో ఏదైనా ఒక మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకొని మీరు ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని మెడిసిన్ కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి. సార్ మరో కాల్ ఉన్నారు కామారెడ్డి నుంచి మాన్ సింగ్ గారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. హలో సార్, నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏం లేదు సార్, ఎస్టీ కేటగిరీ ఇప్పుడు ఇంట్లో ఇది ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఎన్ని మార్కులు ఉండాలి సార్? సార్ అప్రాక్సిమేట్గా అయితే కనుక ఒక 480+ అనేది స్కోర్ డెఫినెట్గా ఉండాలి సార్. ఎస్టీ రైట్ సార్, అదే ఎస్టీ కేటగిరీ అంటున్నారు కాబట్టి ఇక్కడ నీట్లో ఏంటంటే సార్ 480 అబోవ్ స్కోర్ కనుక ఉంటే 480-500 ఆ రేంజ్లో స్కోర్ ఉంటే కనుక సార్ ఇక్కడ ఏ కేటగిరీలో సీట్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది సార్. సార్ మరో కాల్ ఉన్నారు మంచిర్యాల నుంచి కార్తిక్ గారు. హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు కార్తిక్ సార్, నేను మంచిర్యాల నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి కార్తిక్. సార్ నాకు డౌట్ ఉంది. ఇప్పుడు చైనాలో, ఫిలిపియన్స్లో, జార్జియాలో, కిర్గిస్తాన్లో మెనీ కాలేజెస్ ఉన్నాయి కదా. అవునండి. వీటిలో ఏ కాలేజెస్కి అప్రూవల్ ఉన్నాయో లేదో తెలియడం లేదు సార్. ఇది కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? రైట్ అండి. ఇంతకుముందు అయితే మనకు ఎంసీఐ ఉన్నప్పుడు అయితే కనుక మనకు ఎంసీఐ వచ్చేసి కొన్ని కాలేజెస్కి అనేది అంటే ఈ కాలేజెస్లో మీరు చదవచ్చు అనేసి అఫీషియల్ వెబ్సైట్లో ఒక లిస్ట్ పెట్టేది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీసుకుంటే ఈ యూనివర్సిటీస్కి మీరు వెళ్ళి చదువుకోవచ్చు, అలాగే రష్యాలో అట్లా కొన్ని యూనివర్సిటీస్ అనేది లిస్ట్ అవుట్ చేసి మెన్షన్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎన్ఎంసీ వచ్చిన తర్వాత అటువంటి లిస్ట్ అంటూ ఏమీ లేదు. కానీ బట్ నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఎన్ఎంసీ చేసిన చేంజెస్ అనేది ఫాలో అయ్యే ఏ కంట్రీకైనా మనం వెళ్ళొచ్చండి. లైక్ వీటిల్లో నేను
ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి 4 మేజర్ చేంజెస్ అనేది ఉన్నాయి. సో ఏ కంట్రీ అయితే కంప్లీట్ కోర్స్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఆఫర్ చేస్తుందో దాంతోపాటు 54 మంత్స్ కోర్స్ డ్యూరేషన్ ఉండాలి. అలాగే అక్కడ ఇంటర్న్షిప్ అనేది కూడా అలో చేయాలండి. ఇంటర్న్షిప్ అలో చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీ మనం సెలెక్ట్ చేసుకొని డెఫినెట్గా అయితే వెళ్ళొచ్చండి. సో వీటిల్లో ఎక్కువగా వచ్చేసి మనకి ఈ నామ్స్ ఫుల్ఫిల్ చేసే కంట్రీస్ వచ్చేసి కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, ఈవెన్ జార్జియా ఇలాంటి కంట్రీస్ అయితే కనుక మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చండి. ఎస్, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. సో అబ్రాడ్లో మెడిసిన్ చేయాలనుకునే స్టూడెంట్స్కి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. కీప్ వాచింగ్ 10 టీవీ, జనం కోసం నిజం కోసం.